హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవరా. మొదటి చిత్రం వచ్చేసి జనతా గ్యారేజ్ మెసేజ్తో పాటు మంచి కమర్షియల్ హిట్గా నిలిచిందనమాట. ఇప్పుడు దేవరా మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉంది. మొదటి పార్ట్ వచ్చేసి ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. అయితే నిన్న దేవరా గ్లిమ్స్కి సంబంధించి చిన్నపాటి షార్ట్ గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారనమాట. ఆ గ్లిమ్స్లో ఎన్టీఆర్ తన యొక్క ఆయుధాన్ని సముద్ర అలల దగ్గర కడుగుతూ ఉంటాడనమాట. అప్పుడు ఆ కెరటాలు మొత్తం కూడా రక్తపు ఛాయలతో నిండిపోతుందనమాట. అంటే షార్ట్ గ్లిమ్స్లోనే మనకి ఎంత బీభత్సం చూపించారంటే ఫుల్ లెంత్ గ్లిమ్స్లో అదిరిపోయే విధంగా మాస్ బీభత్సం ఖాయమన్నమాట. కొరటాల శివ తన యొక్క పందాన్ని కాస్త చేంజ్ చేసుకొని అదిరిపోయే విధంగా మాస్ చిత్రాన్ని మనకు చూపించబోతున్నాడు. అయితే పూర్తి గ్లిమ్స్ అనేది రేపే మనకి రిలీజ్ కాబోతుంది అనమాట. అయితే దేవరా మూవీ యొక్క గ్లిమ్స్ కొన్ని రికార్డులను అయితే బ్రేక్ చేయాల్సి ఉంది. ఆ రికార్డులు ఏంటంటే 24 అవర్స్లో గుంటూరు కారం మూవీ వచ్చేసి 20.98 మిలియన్ల వ్యూస్ అయితే దక్కించుకుందనమాట 24 గంటల్లోనే. అలాగే పాన్ ఇండియా మూవీ పరంగా చూస్తే పుష్ప 2 మూవీ యొక్క గ్లిమ్స్ వచ్చేసి 27.67 మిలియన్ల వ్యూస్ అయితే దక్కించుకుందనమాట 24 గంటల్లోనే. దేవరా మూవీ యొక్క గ్లిమ్స్ ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. అలాగే లైక్స్ పరంగా చూస్తే ఓజీ మూవీ వచ్చేసి 730K లైక్స్ అయితే దక్కించుకుందనమాట. ఇక పుష్ప 2 మూవీ వచ్చేసి హిందీ మూవీ పరంగా చూస్తే 1.29 మిలియన్ల లైక్స్ని అయితే సొంతం చేసుకుందనమాట. ఈ రికార్డులు కూడా దేవరా మూవీ యొక్క గ్లిమ్స్ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. అయితే షార్ట్ గ్లిమ్స్ దేవరా మూవీ యొక్క షార్ట్ గ్లిమ్స్ అదిరిపోయిందనమాట. మరి చూడాలి పూర్తి లెంగ్త్తో ఆ గ్లిమ్స్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం దేవరా మూవీ యొక్క గ్లిమ్స్ 24 అవర్స్లో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేయొచ్చు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.